ఏలూరు నగరంలోని ఏలూరు పార్లమెంట్ క్యాంపు కార్యాలయంలో టీడీపీ శాశ్వత సభ్యత నమోదు కార్యక్రమం జరిగింది. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్తో పాటు 30 మంది కార్యకర్తలు ₹1,00,000 శాశ్వత నమోదు ప్రక్రియ జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ జిల్లా వ్యాప్తంగా R&B రోడ్లు, పంచాయతీ రోడ్లు మరమ్మతులు చేసేందుకు వచ్చే సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో పనులు జరుగుతాయని తెలిపారు. ఫోటో ఉంది. సభ్యత్వాల కార్యక్రమంలో పర్మనెంట్ సభ్యత్వాలు ఇవాళ ఒక 30 సభ్యత్వాలు చేస్తున్నాము. వచ్చే రోజుల్లో ఇంకా పర్మనెంట్ సభ్యత్వాలు కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ అన్నీ కూడా మన ఏలూరు కాన్స్టిట్యున్సీ సభ్యత్వాలు అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఇంకా కొంచెం టార్గెట్ రీచ్ అవ్వడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఎమ్మెల్యే గారైనా కానీ, అక్కడ ఉండే ఇన్ఛార్జెస్ మండల పార్టీ ప్రెసిడెంట్లు అయినా కానివ్వండి, అన్ని పక్కల ఒక రకంగా చెప్పాలంటే మంచి ముందు ఎప్పుడూ లేనంత సభ్యత్వాలు జరుగుతున్నాయి. అలాగే ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పాము. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ వచ్చే రోజుల్లో దాన్ని కూడా టేకప్ చేస్తాం. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల వాళ్ళందరితో కొంచెం కూర్చొని మాట్లాడడం. నిన్న కూడా నేను ఢిల్లీ పోయినాను. వాళ్ళతో కూడా కూర్చొని నిన్న నేవీ వాళ్ళ డిఫెన్స్ వాళ్ళతో కూర్చొని నిన్న డిస్కషన్ జరిగింది. నిన్న వాళ్ళ కమిటీ మీటింగ్ జరిగేటప్పుడు కూడా వాళ్ళని కలిసి నేవీ ప్రాజెక్ట్ గురించి టోటల్గా అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. ఇవాళ నేవీ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో పోలవరంలో కట్టడం ఎంతైనా అవసరం ఉంది. ఇవాళ ఇంకొకటి ఏంటంటే పోలవరంలో నిర్వాసితులకు సంబంధించి